హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా చెల్లి ఊరి నుంచి వచ్చింది. ఈ అమ్మాయి అయితే పాటలు అయితే చాలా బాగా పాడిద్ది. ఇప్పుడు మీకు వినిపించాలని ఒక సాంగ్ అయితే పాడిస్తున్నాను. ఎలా పాడిద్దో విని మీరైతే కామెంట్ చేయండి. పాడు. రామచంద్రాయ జనకరాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం చారు కుంకుమో పీత చందనాల చేచిత హారఘటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుధన చిత్త కామిత శుభద మంగళం రామదాస మృదల హృదయ తామరస నివాస స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. విష్ణు బ్రహ్మిణి. విష్ణు బ్రహ్మణి అన్నమాట. మా విష్ణు బ్రహ్మని పాట ఎట్లా పాడిందో కామెంట్ చేయండి. మా బ్రహ్మని పాటగా నచ్చినట్టయితే లైక్ చేయండి. లాస్ట్ కి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కింద బెల్ ఐకాన్ హాల్ లాంచ్ చేసుకొని తర్వాత మేము స్క్రీన్ లో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని వస్తాం. సో బై గైస్, విష్ యూ ఆల్. ఫ్రెండ్స్, రోజు ఇట్లాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా, ప్లేట్ లో చికెన్ పకోడీ. ఈ రోజు ఛాలెంజ్ అయితే చికెన్ పకోడీ ఈటింగ్ ఛాలెంజ్. చికెన్ పకోడీతో పాటుగా ఈ రోజు అయితే థమ్స్ అప్ కూడా. ఎవరైతే ముందుగా చికెన్ పకోడీ మొత్తం తిని థమ్స్ అప్ కూడా ఎవరైతే ముందుగా అన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే గెలిచినట్టు, లాస్ట్ లో ఉన్న ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. ఈ ఛాలెంజ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్ గా బాగుంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజుట్లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే ఈ వీడియో చివరిలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడదాం. అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద అయితే పెడదాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన చికెన్ పకోడీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఛాలెంజ్ కి రెడీనా? రెడీ. ఓకే, రెడీ, స్టార్ట్. గట్టిగా అయిపోయి చికెన్ పకోడీ. ఇప్పుడు కష్టం గొంతు పట్టుకుని ఎందుకని గట్టిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. చికెన్ గట్టిగా ఉంది ఎలా ఉండే మొత్తం అంటే ఇంట్లో చేసుకుంటే ఏడి ఎమ్మడి తింటే అనుకోండి. బయట నుంచి తెచ్చి చల్లబడితే గట్టిగా ఉంటాయి, లేకుండా నువ్వు వస్తున్నా ఫాస్ట్ గా తినండి. ఫాస్ట్ గా అంటే ఫాస్ట్ గా తినండి. ఎవరికి స్లోగా మామూలుగా తినండి, ఫాస్ట్ గా తినండి. ఛాలెంజ్ లాగా తినండి. జనాలు కామెంట్లు పెట్టడం జరిగిపోయింది, తినడం జరిగిపోయింది. ఫాస్ట్ గా తినండి, ఛాలెంజ్ లాగే. ఎవరు ఫస్ట్ తింటారో అలా తినండి, ఎవరికి నార్మల్ గా తినండి. అయితే సమానంగా మొదలుగా చికెన్ పకోడీతో పాటు థమ్స్ అప్ కూడా అయిపోవాలి. ఓకేనా?
ముందు అయిపోతే లేట్గా అయిపోయినా మాత్రం పనిష్మెంట్ ఉంది గ్యారెంటీగా. పనిష్మెంట్ కూడా స్పైసీగా. ఎవరి ముందు అయిపోతాయి. ఇవన్నీ ముందు మిడిలో ఉంది కొంచెం. బోన్స్ దప్పనిచ్చి ఏముండకూడదు, కానీ మమ్మల్ని మొత్తం బీకేసి బోన్స్ ఉన్నాయి. బయట తీసుకొస్తే కొన్ని షాపులు ఇదే ప్రాబ్లం. మనం అయితే బోన్స్ లేకుండా చేసుకున్నట్టు సొంతం చేసుకుంటే, బయట తీసుకొచ్చేసరికి వాళ్ళు బోన్స్ తో సహా వెళ్ళిపోస్తున్నారు కొన్ని షాపుల్లో చికెన్ పకోడా. చికెన్ పకోడా అయితే అనేది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నాది అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారా ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే నేను తిన్నా, నేను గెలిచా. మనీష్ అయితే ఇంకా థమ్స్ అప్ ఉంది తాగాల్సింది, అమ్మాయి అయితే ఓడిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివి రిప్లై ఇచ్చి అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్ అయితే ఎగ్ బజ్జీ ఛాలెంజ్. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. ఓ మై గాడ్ మనీషా గారు సూపర్. ఓకే Okay అండి, అండి, థ్యాంక్ యూ. నైస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ అండి. నైస్ వీడియో, వెరీ వెరీ ఫన్నీ వీడియో, చాలా బాగుంది సిస్టర్. ఓకే థ్యాంక్స్ అండి. సూపర్ ఫన్నీ వీడియో ఛాలెంజ్ సిస్టర్స్. థ్యాంక్స్ అండి. హాయ్ సిస్టర్, సూపర్ గేమ్ ఈజ్ ఫన్నీ. ఓకే అండి థ్యాంక్స్. రసగుల్లా ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. శ్రీవాణి నువ్వు సొంత ఛానల్ ఓపెన్ చేసుకో. మనీషా ఇంకా నాగవేణి ఇద్దరు ఒకటి, నేను వేరు చేస్తున్నారు. మెసేజ్ కూడా చదవడం లేదు. ఓకే, ఆల్రెడీ శ్రీవానికి సొంత ఛానల్ ఉంది. ఛానల్ పేరు ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్పిద్ది, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. శ్రీరామనవమికి వచ్చే వీడియోలో అయితే చెప్పిద్ది. శ్రీవాణి ఛానల్ సొంత ఛానల్ ఉంది ఆల్రెడీ, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను చెప్పిన మండి ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. కామెంట్ చదవడం లేదు. మండి బిర్యానీ ఛాలెంజ్ చేయండి, ఈ రోజు వీడియో చాలా బాగుంది. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ శ్రీవాణి, ఐఎమ్ మనీషా ఫ్రమ్ త్రావగుంట, ఒంగోలు. మీ వీడియోస్ బాగుంటాయి. రాగుంట నుంచి అయితే మనీషాకి అయితే హాయ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్, నైస్ వీడియో. సే హాయ్ సందేశ్. సందేశ్ గారికి అయితే హాయ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. సూపర్, థ్యాంక్స్ అండి. పండగలకు చేసుకుంటారు కదా అది అందరూ. ఓకే అండి, మీకు కుదిరినప్పుడు చేయండి. పప్పు పొంగలి అంటే బెల్లం పొంగలి, పక్క ముద్దపప్పు. అదే మొన్న చేసేవాళ్ళం బెల్లం పొంగల్ అయితే మొన్న ఆల్రెడీ పండగ చేశారు. ఉంది. వాటితో పాటుగా అన్ని పొంగల్ ముద్దు పెట్టి చేసేవాళ్ళే. అలా ఆ పప్పు పొంగల్ అనుకుంటే అలా పొంగల్ అని కానుకున్నారు. ఓకే, నెక్స్ట్ శ్రీరామునికి చేస్తారు. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ అక్కయ్యలు, సూపర్ వీడియో. థ్యాంక్స్ అండి. హాయ్ అండి, ఆల్ స్వీట్ సీటింగ్ ఛాలెంజ్ చేయండి. స్వీట్స్. మొత్తం స్వీట్స్. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. వావ్, ఎక్సలెంట్ వీడియో సిస్టర్. ఐఎమ్ ఫ్రమ్ కాజిపేట్. సే హాయ్ రోహిత్. కాజ్పేట. కాజిపేట్ నుంచి రోహిత్ గారికి అయితే హాయ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. సూపర్ టాస్క్ ఫ్రమ్ ప్రశాంతి. ప్రశాంతి సిస్టర్ కి అయితే హాయ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. ఛాలెంజ్ బాగుంది సిస్టర్స్. థ్యాంక్స్ అండి. కామ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ ప్లీజ్. ఓకే అండి చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. నాగవేణి మనీషా ఇద్దరు ఒకటి, శ్రీవాణి ఒకటి వేరేలాగా చూస్తారు. అలా ఏం లేదండి. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ నాగవేణి. హాయ్. నావేనైతే రాలేదు, రేపు వచ్చింది. నో సౌండ్ ఫుడ్ ఛాలెంజ్ రకరకాలుగా ఉంటుంది.
కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై, సే వీ లవ్ యూ ఆల్. ముంబై నుంచి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇంకా మీ వీడియోస్ చూడను, కామెంట్ చేయను సిస్టర్స్. మీరు నేను చెప్పిన ఛాలెంజ్ మీరు చేయడం లేదు. చేస్తామండి. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్, నేను సోనం. పప్పు పొంగల్ చేయొచ్చు కదా సిస్టర్స్. మీరు మీకు లాగే ఉండండి, చాలా బాగా చేస్తున్నారు, ఓవర్ యాక్టింగ్ లేకుండా. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే చేస్తాం. వెరీ గుడ్ వీడియో సిస్, సే హాయ్. సహజన్ గారికి హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సే హర్షిత్ గారికి అయితే హాయ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. నమ్మకుండా ఉండే వీడియో చేయకండి సిస్టర్ ప్లీజ్, గొంతులో ఇరుక్కుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. నాగవేణి చీట్ చేస్తుంది, 2 times సౌండ్ వచ్చింది. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. మాకైతే అంతగా అబ్జర్వ్ చేసాం కానీ అంతగా అయితే వినిపించలేదు. మనీషా పానీపూరి అలా మింగావు, ఎలా ఉంది నాన్న పెట్టుకొని మింగా. కామెంట్ చేసినందుకు దాంట్లో మిచ్చరు మాకు ఇక్కడ నాన్నలా అంటే అంతగా పూర్తిగా నాన్నలేదు, జరం జారిపోయింది. హాయ్ మనీషా. హాయ్. మనీషా నాగవేణి ఇద్దరు ఒకటి, నిన్ను వేరు చేస్తున్నారు. అట్లా ఏం లేదు, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. ముగ్గురు ఒకటే. ఏం చేస్తున్నారు? పద్దాక వీడియోలో శ్రీవాణి నిడతా ఉంటారు. కామెడీగా తిన్నారు. శ్రీవాణి పాపం ఏమన్నా ఇన్నన్నా కానీ పడతా ఉంటది, వాళ్ళు మాత్రం ఒక మాట అన్నా ఊరుకోరు అనమాట. శ్రీవాణి అంటే ఎందుకు మరి అంత కచ్చాలు ఉంటుంది. శ్రీవాణి పాపం ఎన్ని మాటలన్నా పడిస్తారు, అట్నే ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి పెట్టి అంటానే ఉంటారు. శ్రీవాణి శివానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయండి. నేను కూడా శివానికి సపోర్ట్. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదవడం అయిపోయింది, అట్లాగే రిప్లై ఇచ్చాం, స్క్రీన్ మీద కూడా పెట్టాం. అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద పెడతాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.